టీఆర్ఎస్ పరిపాలన అంటే రజాకార్ల పరిపాలన సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే తుగ్ల పరిపాలన సాగుతున్న నిదర్శనం ఈ బొడుపల్ కార్పొరేషన్లో ఉన్న 10,000 కుటుంబాల గోస. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి జోకర్గా మాట్లాడి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఆయన చెప్పిన హామీలు ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ సెంటర్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు అనే సమస్య తీర్చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భిక్ష పెట్టింది, రాజకీయంగా భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు 10,000 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా. ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు ఏం సంబంధం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కొంతమంది చనిపోయింది కూడా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళకి కానీ చేయలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వ్యాపారం కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ఈ సమస్య ఇట్లే ఉంటే మేము తక్కువ రేటు కొనొచ్చు, వీళ్ళు అమ్ముకుంటారు అని చెప్పి ఒకవైపు ఇంకో అధికారులు మాత్రం ఏం చేస్తారు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే మాత్రం రిజైన్ చేస్తారు. అంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఇక్కడ సమస్యలు పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ కోసమే చేస్తున్నట్టు. అయినా కూడా చెప్తున్నాం, ఈరోజు మేము అండగా చేసి ఈ బాధితుల పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు ఏదో కల్లిబొల్లు మాటలు చెప్పి ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గౌరవ ఎంపీ గారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం గారికి లెటర్ రాశారు, సుప్రీంకోర్టు జడ్జి కూడా లెటర్ రాశారు. అయినా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఏదేమైనా కూడా మీడియా ద్వారా చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళ నిరసనను చూస్తుంటే కూడా కనీసం స్పందించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ఈ నిరసన ర్యాలీ ఇప్పటితో ఆగదు. నెక్స్ట్ వచ్చే కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈరోజు ర్యాలీ నిర్వహించడం కారణం ఈరోజు బాధితుల పక్షాన ఏదేమైనా కూడా మా వంతు బాధ్యత బీజేపీ పార్టీ కూడా వీళ్ళకు అండగా ఉంటుంది. ఈ సమస్య తీరేంత వరకు ప్రాణ త్యాగాలకైనా ఇదే అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం, నిరసనల ద్వారా ఈరోజు కళ్ళు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీడియా తెలియజేస్తా ఉన్నాం. ఫార్మర్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం, ఇంత ఎండలో కూడా అన్ని కుటుంబాలు వచ్చి చేస్తూ ఉన్నాయంటే దేనికోసం? గూడు కోసం ఇన్ని తిప్పల. ఈరోజు ఒక మానవుడు ఈరోజు ఒక ఇంటి కుటుంబం కోసం ఒక గూడు కట్టుకొని నిర్మించుకొని తన కుటుంబాన్ని తాను పోషించుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి కూడా ఉన్న గూడు చెదిరిపోయి గుండెలాగి చచ్చిపోయేటట్టు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. గతంలో ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి, తొడలు కొట్టిన మంత్రి మల్లారెడ్డి ఈరోజు ధరణి లాంటి తీసుకొచ్చి భూములని అక్రమ ఆర్జన చేసుకొని 22A లిస్ట్ అట, ప్రోహిబిటెడ్ లిస్ట్ అట. ఇవాళ ఇన్నేళ్ల నుంచి ఇండ్లు కట్టుకొని ఉంటే అది నీకు ప్రోహిబిటెడ్ అయిందా? ఇవాళ బ్లాక్ లిస్ట్లో పెడతావా నువ్వు? ఆ రోజు కేసీఆర్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినాడు? ఈరోజు నువ్వు ఇంటి ట్యాక్స్ తీసుకుంటావు, గవర్నమెంట్ రోడ్లు వేస్తావు, నల్ల నీళ్లకు ట్యాక్సులు తీసుకుంటావు, కరెంటు బిల్లులు తీసుకుంటావు, ఇవాళ సబ్బులు ఉప్పులు కొంటే ట్యాక్సులు తీసుకుంటావు. మరి ఇటువంటి ప్రజల యొక్క గూడు చెదిరిపోయి పిల్లల్ని చదివించుకుందాం, ఇంత ఆ చదువు కోసం నువ్వు ఎట్లాగో ప్రభుత్వం ఉచిత విద్యను ఇయ్యలేవు, కానీ తన పిల్లల్ని తాను లోన్ తెచ్చుకొని ఒక బ్యాంకులో పెట్టి పిల్లల్ని చదివించుకుందామంటే, ఒక ఎదిగిన పిల్లకు పెళ్లి చేద్దామంటే ఈరోజు ఇల్లుండి కూడా ఇవాళ ఆస్తున్నదని మురిపెం కూడా లేకుండా చేసి ఈరోజు ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు జవహర్ నగర్ మీటింగ్లో? నేను ఈరోజు మల్కాజ్గిరి ప్రాంత ప్రజలు, ఆయన ఐసీయూలో ఉంటే ఆయన రాజకీయము తీసుకొచ్చి ఆయనకి ఇవాళ ప్రాణం పోసి ఒక ఎంపీని చేస్తే తొడలు కొడుతీవి. ఆ రోజు మంత్రి మల్లారెడ్డి నువ్వు నీ తొడలు కొడుతీవి, ఇవాళ తొండలు ఇడుస్తా అంటివి, నువ్వు ఒక తొండగా మారిపోతీవి. ఇవాళ ఈ యొక్క ఇండ్ల పట్టాల గురించి పట్టించుకోవైతివి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి. నువ్వు అబద్ధాల శాస్త్రి అని అందరికీ తెలుసు. ఇవాళ నీ నోరు విప్పితే, కడుపు దించితే అబద్ధాల తప్ప ఏమీ మాట్లాడవు. ఇవాళ నీ ప్రభుత్వం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నువ్వు ఇచ్చే ప్రతి హామీ నీటి మూటలే. ఇవాళ ఈ ప్రజలకు ఏమన్నావు ఆ రోజు? నాకు ప్రాణభిక్ష పెట్టింది రాజకీయంగా, ఈ ప్రజలని నేను రాగానే జీవో తీసుకొచ్చి మీ ఇండ్లన్నీ ఆ ప్రోహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి తీసేసి మీకు హక్కులు కల్పిస్తానని చెప్పినావు. మాట ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ నీకేం అడ్డం వచ్చింది? నీ కళానికి ఏమన్నా అడ్డం ఉందా? ఇవాళ నేనే రాజు, నేనే మంత్రి, అన్ని నువ్వే కదా.
మరి బోడుప్పల్ ప్రజల యొక్క ఇండ్ల యొక్క పట్టాలని ఇవాళ ప్రోబిటల్ లిస్ట్ తీసుకెళ్ళడానికి నీ కలంలో సిరా లేదా? నీకు ప్రాణం రావట్లేదా? నిన్ను ఏ రకంగా ఐసీయూ రాజకీయంలో ఉంటే తీసుకొచ్చి మేడ్చల్ ప్రజలు, బోడుప్పల్ ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టిరో అదే ప్రజలు రేపు మోడీ ఆశీర్వాదంతో యోగి లాంటి ముఖ్యమంత్రి గోల్కొండ కోట పైన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి జెండా ఎగిరేసి ఈ బోడుప్పల్ ప్రజలు కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క కష్టాలని తీర్చే ప్రభుత్వం వస్తే నేను కేసీఆర్ గారికి నీ పాయింట్లోకి తొండలు ఇడుస్తామా లేకపోతే ఇంకేం చేస్తామా రేపు ఆయల్లో తెలుస్తుంది. అంతదాకా తెచ్చుకోకు, కొరివితో తలగొక్కోకు. ఈ ప్రజల యొక్క గోడు విని వెంటనే ఇవాళ ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నా ఈ ప్రజల యొక్క గోడు పట్టించుకొని బోడుప్పల్ ప్రజల యొక్క ఈ 320 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇవాళ ఈ 10,000 కుటుంబాలని రోడ్ల పడకుండా చేసి కాపాడితే మంచిది. లేకపోతే ఖబర్దార్, బీజేపీ పార్టీ తరఫున మేము ఎంతకైనా తెగిస్తాం. ఇవాళ నీ కామారెడ్డిలో నిన్ను ఓడగొట్టి ఎట్లా పంపినామో అదే కామారెడ్డిలో నీ పార్టీ నాయకులకు ఏ గతి పట్టిస్తున్నామో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖబర్దార్ అంటూ బీజేపీ పార్టీ హెచ్చరిస్తా ఉంది. రేపు ఈ పోరాటాన్ని అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భారత్ మాతాకి. మన